ఆదివారం పోతున్నాగా ప్రార్థనకి, రోజు ప్రార్థన ఇది సోది. టీవీ పెట్టు, సినిమా వచ్చింది, పెద్ద స్క్రీన్ పెట్టు. శుక్రవారం పోతున్నావు, ఆదివారం పోతున్నావు, మిగిలిన వాళ్ళకంటే నయమే. నువ్వు ఆదివారం పోయినాడు ఒక్కొక్కడు శుక్రవారం కూడా పోడు. అసలు నువ్వు శుక్రవారం కూడా పోతున్నావు. అసలుకి వారానికి 2 రోజులు ఎత్తున్నావు దేవుడికి. ఇంకా సెల్ ఫోన్ది, లేకపోతే అటుపో ఇటుపో, అది చూడు ఇది చూడు. ఖాళీ దొరికితే చాలు ఏదో ఒకటి చేయని లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన లోకాన్ని అధిగమించి అదంతా చెత్త. నాకు యేసయ్య కావాలి, యేసయ్య సన్నిధి కావాలి, ఆయన సహవాసం కావాలి, ఆయనతో ఉండాలి. ఖాళీ దొరికింది, నేను ఏకాంతానికి పోతా. ఖాళీ దొరికింది, నేను మందిరానికి పోతా. ఖాళీ దొరికింది, నేను ప్రార్థనా తోటకి వెళ్ళి యేసయ్యతో గడుపుతా. ఖాళీ దొరికింది, నేను ఆయన ప్రార్థనా గదిలో గడుపుతా. ఖాళీ దొరికింది, నేను గ్రంథాన్ని ధ్యానిస్తా. ఖాళీ దొరికింది, నేను ఒకరికి సువార్త చెప్తా. ఖాళీ దొరికింది, నేను ఒక ఆత్మని బలపరుస్తా. ఖాళీ దొరికింది, నేను ఒక ఆత్మని ప్రోత్సాహపరుస్తా, ఎంకరేజ్ చేస్తా. ఈ ఖాళీని ఎందుకు పోగొట్టుకోవాలి? నేను నా ప్రభు పనిలో ఉండాలి, ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయన దృష్టిలో ఉండాలి. ఈ ఆశ అందరికీ ఉంటుందా?